వెల్కమ్ టు పెళ్లిగోల. ఈరోజు మనతో పాటు ఫ్యామిలీ కౌన్సిలర్ కల్పవల్లి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అమ్మా. చెప్పురా. ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిన తర్వాత చాలా అడ్జస్ట్ అవ్వడానికి, అకామిడేట్ చేయడానికి చాలా ఇబ్బందులు పడుతూ భిన్న మనస్తత్వాలతో ఉన్న వాళ్ళు ఒక చోట కలిసి ఉంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ అమ్మ, ఫ్యామిలీలో కూడా ఎవరు ఒకలా ఉండరు కదా. అయినా మనం ఎప్పుడు ఫ్యామిలీలో హ్యాపీగా ఉంటాం. మరి వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గరకు వచ్చేసరికి అలా ఎందుకు అవ్వదు? అదే కదా బాధ అంతా. ఇప్పుడు కుటుంబం అంటే అర్థం ఏంటి? అమ్మ, నాన్న, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, బాబాయిలు, పిన్నులు, మేనత్తలు, ఇట్లా చాలామంది ఉండేవాళ్ళు ఒకప్పుడు రోజుల్లో. ఇప్పుడు వచ్చేసరికి ఏమైపోయింది, మనకి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. అంటే ఏంటి? అమ్మ, నాన్న, వాళ్ళ పిల్లలు ఉంటే, వాళ్ళకి పిల్లలు సంతానం ఉంటే, ఇద్దరు పిల్లలు ఉంటే ఉండొచ్చు. పోనీ ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా, వాళ్ళతో వీళ్ళు మాట్లాడే సమయం ఉన్నదా? లేదు. కారణం ఏంటి? కోపాలు ఏమి ఉండవు. అమ్మ పాటికి అమ్మ వెళ్తుంది, నాన్న వెళ్తారు, పిల్లలు స్కూళ్ళకి వెళ్తారు. పిల్లలు స్కూల్స్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు ఉండరు. అమ్మ ఆఫీస్ నుంచి, నాన్న ఆఫీస్ నుంచి లేటుగానే వస్తారు కదా. వాళ్ళ టైమింగ్స్, దూరాలు ఇవన్నీ అయ్యేసరికి వాళ్ళు 7:30, 8, మ్యాక్సిమం 8:30 కల్లా ఇల్లు చేరారు అనుకుందాం. రాగానే అమ్మ హడావుడి పడి గబగబా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంత కుక్కర్ పెట్టడం, ఏదో పిల్లల కోసం చేయడం. అప్పటిదాకా 4:30 నుంచి 4:30కి వస్తారు అనుకుందాం పిల్లలు. ఒక 3-4 అవర్స్ వాళ్ళకి ఎట్లా ఉంటుందో తెలుసా అండి? వాళ్ళకి ఏ విషయం తెలియకుండానే గడిచిపోతుంది. ఒక్క టీవీ, ఒక సెల్ ఫోను, ఇవి రెండిటితోటే వాళ్ళ జీవితం గడుస్తుంది. లేకపోతే ఆ హోంవర్క్, లేదా ట్యూషన్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటే అదే. కానీ వాళ్ళకి ఇంకా వేరే ఏం తెలుస్తాయండి? నైతిక విలువల గురించి ఏం తెలుస్తుంది? కుటుంబ విలువలు ఏం తెలుస్తాయి? చిన్నప్పటి సంగతి చెప్తున్నాను మీకు నేను. ఇంకా వాళ్ళు ఎలా సమాజంలో బతకాలి తెలుస్తుంది. తర్వాత అన్న చెల్లెళ్ళు ఎట్లా మెసలాలి ఎట్లా తెలుస్తుంది, అక్క చెల్లెళ్ళు ఉంటే ఎట్లా తెలుస్తుంది. ఈ విషయాలన్నీ చెప్పగలిగే వాళ్ళు, పిల్లలందరికీ ఎలా తెలుస్తుందో చెప్పనా? అనుకరిస్తారు వాళ్ళని, వాళ్ళు మనల్ని అనుసరిస్తారు. మనం ఏం పని చేస్తే, ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళమ్మ వేసుకునే డ్రెస్సింగ్ అంతా వాళ్ళకు వస్తుంది. వాళ్ళమ్మ లిప్స్టిక్ పెట్టుకుంది అనుకోండి, చిన్న చిన్న పిల్లలు కూడా చిన్న లిప్స్టిక్ కావాలని ఏడుస్తారు. అవును, మీరు చూసారు. ఇంకా నీకు తెలియదు, ఇంకా నీకు అంటే మీ అక్క చెల్లెళ్ళ పిల్లలు ఉంటే నీకు తెలుస్తుంది. అలా కాకుండా చెప్పులు, పెద్ద పెద్ద హీల్స్ కావాలంటే మన చెప్పులు వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఒక హ్యాండ్ బ్యాగ్, 7 చిన్న హ్యాండ్ బ్యాగ్ కొనుక్కు అంటే వాళ్ళకి ఏం తెలియదు. మా అమ్మ అలా ఉంది కాబట్టి నేను అలా ఉండాలి. అబ్బాయి అంత తొందరగా రాడు వాటి కోసమని. నాన్నలాగా జీన్స్ ప్యాంట్ వేసుకోవాలనే ఆలోచన వేరు. అంత తొందరగా వాడు ఏదో ఒకటి వేసేసుకుని వెళ్ళిపోతా, వాడు పరిగెడతా, వాడు బ్యాట్ ఉందా, బాల్ ఉందా, దాంతో ఆడాలని వాడికి ఈ ఆలోచనలు ఉండవు. వాడికి ఎంతసేపు బయటికి వెళ్ళిపోయి ఆడుకుందాము, ఫ్రెండ్స్ తోటి ఉందాము, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. ఏదైనా ఇస్తే హోంవర్క్ అని. మగపిల్లల ఆలోచనలు ఇంకొక రకంగా ఉంటాయి. ఆడపిల్లలు ఉంటే ఇట్లా ఇద్దరు ఇంట్లో ఉంటారు అనుకోండి, ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకోవడం కూడా వాళ్ళకి ఇది కాదు. స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక సెల్ ఫోను, ఆ సెల్ ఫోన్లో ఈ పాప ఏం కావాలో అవి చూసుకుంటుంది, వాడి పాటికి వాడు చూసుకుంటాడు, వాడు ఇంకా మీకు చిన్నప్పటి నుంచి బంధాలు, బాంధవ్యాల గురించి తెలియదు, సమాజ విలువ తెలియదు, సమాజ పోకడ తెలియదు. మీకు ఏం తెలియకుండా ఏదైతే టీవీలో కనిపిస్తుందో, ఏదైతే సెల్ ఫోన్లో కనిపిస్తుందో అదే నిజం. అదే నిజం అనుకుని వాళ్ళు బతుకుతూ ఉంటే పెద్ద అయిన తర్వాత వాళ్ళ మైండ్ అంతా అదే ఉంటుంది. ఇక వాళ్ళకి ఏం తెలుస్తుంది? తెలియనప్పుడు ఇద్దరు ఇప్పుడు మనం అనుకున్న మాటల్లో పోట్లాడుకోలేదు అంటే, అన్నా చెల్లెళ్ళు ఎందుకు పోట్లాడుకోరు? బ్రహ్మాండంగా పోట్లాడుకుంటారు. అవును, నాకు ఆ బట్టలు కొనలేదనో, లేకపోతే చెల్లికైతే అది చేశారనో, అన్నకైతే అది కొనిచ్చారనో అక్కడి నుంచి మొదలవుతుంది. వాళ్ళిద్దరు తల్లిదండ్రుల కోపాలు కూడా పిల్లల మీదకి వస్తాయి. అంత మాత్రం చేత పిల్లల్ని బయటికి పంపించేసి తలిపేస్తున్నారా? లేదుగా, వెయ్యరు. మీ అమ్మ నాన్నే ఉంటారు ఇంట్లో. పోనీ సెకండ్ స్టెప్పు, పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళు మనకి రిటైర్ అయ్యి మన ఇంటికి వచ్చి ఉన్నారు అనుకుందాం. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళతో అరుస్తుంటారు. వాళ్ళు ఏంట్రా, ఎందుకంటే వీళ్ళకి వాళ్ళకి 60 ఏళ్ళు తేడా ఉంటుంది. వాళ్ళ మనస్తత్వం వీళ్ళ మనస్తత్వానికి కుదరదు. ఆవిడేదో సీరియల్ చూడాలంటుంది, ఆయనేమో భక్తి టీవీ చూడాలంటాడు. ఆ పిల్లలకేమో ఏదో కార్టూన్ కావాలి. కొట్లాడుకోకుండా ఉంటారా? కొట్లాడుకుంటున్నారు కదా, నాకు మనవాళ్ళని వెళ్ళగొట్టేసి తలిపేసేస్తుందా? అరుస్తుంది. అంత మాత్రం చేత ఏమైనా అయిపోయిందా? ఏమవ్వలేదు. మరి భార్యాభర్తలు మాత్రమే
ఓ చిన్న మాట ఆయన అంటాడు, ఏంటి ఆఫీస్ నుంచి ఇంత లేటుగా వచ్చావు, ఇప్పుడా వచ్చేది అని ఒక ప్రేమని ఒక ధ్వని వేరేగా పలుకుతుంది. ఇక దాని నుంచి పెద్దగా తీసుకుని వాళ్ళ అమ్మకు ఫోన్ చేసేసి మా ఆయన నన్ను ఇలా అన్నాడు, మా ఆయన అలా అన్నాడు అనడం, ఇంక అక్కది ఇలా అలా 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 పెరిగిపోతుంది. అంటే మీరు విడిపోవాలనేనా? అడగకూడదా ఆయన? ఆవిడే అడుగుతుంది ఆయనని, ఏంటండి ఇంతసేపటికి వచ్చారా, ఏ ఇంట్లో భార్యాబిడ్డలు ఉన్నారని ఆ మాత్రం తెలియదా? చనువు ఉంటుందండి భార్యాభర్తలకి. పోట్లాడుకోకుండా శృంగార ప్రణయ కలహాలు లేకుండా ఎలా బతుకుతారు అసలు? ఏ ఇంట్లో అయితే భార్యాభర్తలు పోట్లాడుకుంటారో ఆ ఇంట్లో ప్రేమ అనురాగాలు ఉన్నాయి, అంతే తప్ప విడిపోవాలని కాదు. మీరు కావాలంటే ఈ 40 ఏళ్ళు పెళ్ళైన వాళ్ళు, 30 ఏళ్ళు పెళ్ళైన, 50 ఏళ్ళు పెళ్ళైన ఇంట్లో చూడండి, 24 గంటలు భార్యాభర్త పోట్లాడుకుంటూనే ఉంటారు. ఏమిటే కూర ఇలా చేసావు అంటాడు ఆయన. అంతే. అంత మాత్రం చెప్పి కంచం విసిరేసి వెళ్ళిపోతుందా ఆవిడ ఏమన్నా? కాదుగా. అప్పుడు విడిపోవాలని అనుకోరే ఆ రోజు? అంటే మీ ఉద్దేశం ఏంటి అసలు? ఎందుకు విడిపోయి ఏం చేద్దామని? నాకు ఇది ఒక $1 మిలియన్ ప్రశ్న. విడిపోతాము, విడిపోయి ఏం చేస్తారు చెప్పండి? ఒంటరి జీవితంలో ఎన్ని రోజులు ఉంటారు? ఒకవేళ పిల్లలు కూడా మీతోటే ఉన్నారంటే మీకు కష్టము, మీ బిడ్డల్ని పెంచడం కష్టము. డబ్బు ఒకటే సరిపోదు అమ్మలు, డబ్బుతో పాటు చాలా విలువలు కూడా కావాలి పిల్లల్ని పెంచాలంటే. ఇప్పుడు సింగిల్ పేరెంట్గా పిల్లల్ని పెంచాలంటే చాలా కష్టపడతారు వాళ్ళు, చెప్పరు మనకి. ఎందుకంటే ఏంటి మేము చెప్పేది, వాళ్ళ అహం అడ్డం వస్తుంది. ఏదర్ అబ్బాయి అయినా అంతే, అమ్మాయి అయినా అంతే. అలాంటి బాధలన్నీ ఉండి కుటుంబాలను విడగొట్టుకుంటే ఇక మీరు రేపొద్దున ఏం సాధిస్తారు? సమాజంకి ఏం చెప్తారు? మీరు సాధ్యమైనంత వరకు మనలో మనం కలిసి ఉండే ప్రయత్నం. మన అన్నదమ్ములం అయితే ఎందుకు విడిపోడు? అక్క చెల్లెళ్ళు ఉంటారు ఇంట్లో, అమ్మ అయితే విడిపోగొట్టేసి వెళ్ళిపోండి అన్నది కదా, అనదు. చిన్నప్పటి నుంచి అమ్మ ఎన్నో కష్టాలు పడుతుంది. ఆ రోజు ఎందుకు తల్లి బిడ్డలు ఇద్దరు విడిపోతానే, దానికి విడాకులు ఉండవా? అలా ఎందుకు ఆలోచించరు అంటున్నాను నేను. అలా ఒక భార్యాభర్తకే కదా చట్టపరంగా విడిపోతామనే మాట. అమ్మ కూతుళ్ళు విడిపోతావంటే పోతే పోవమ్మా అంటారు. ఎవరు విడిపోతా అంటే ఆ వెళ్ళిపోతా ఎక్కడికి పోదు, మళ్ళీ ఇంటికే వస్తుంది. అవును, కాసేపు ఫ్రెండ్ ఇంటి దాకా తిరిగేసి వస్తుంది, అమీర్పేట చుట్టూ సామాన్లు కొనుక్కొని వస్తుంది మళ్ళీ ఇంటికి. అవును, అబ్బాయి అయినా అంతే, అమ్మాయి అయినా అంతే. ఎక్కడికి వెళ్ళిపోతారు? ఎవరు పెడతారు నీకు అన్నం? ఎవరు పెడతారు? అమ్మే పెట్టాలి అన్నం, నాన్నే ఇవ్వాలి డబ్బులు అని నీకు తెలుసు కదా. ఒక బాండింగ్ ఉంది నీకు. మీరు ఆ బాండింగ్ని విడగొట్టేసుకుంటున్నారు భార్యాభర్తలు. విడగొట్టుకొని ఒంటరిగా బయటికి వెళ్ళిపోయి ఏదో ఆయన డబ్బులు ఇస్తాడు కదా, సరే ఆయన డబ్బులే ఇచ్చాడు అనుకుందాం, భరణమే ఇచ్చాడు అనుకుందాం, ఏదో కష్టపడి ఇచ్చేసాడే అనుకుందాం. ఆ డబ్బుల కోసమేనా? ఆ డబ్బులు ఉంటే అయిపోయింది. నువ్వు ఎలా బతుకుతావు? నీకు అసలు మనిషి మాట్లాడుకోవడానికి, డబ్బుతో మాట్లాడగలవా? నీకు మనిషి ఉండాలి కదా. ఇప్పుడు నీకు డబ్బులు ఉన్నాయి, మరి నన్ను ఎందుకు పిలిచావు? నీకు ఒక మనిషిలాగా కావాలి కదా, ఒక మనిషి మాట్లాడడానికి కావాలి కదా. ఇప్పుడు ఎప్పుడైనా ప్రపంచంలో అత్యంత విలువైనది ఏమిటి అంటే మనిషే. మానవ విలువలు. అవును, అవి లేనిదే మనం బతకలేము అసలు. ఏదైనా సరే ఎక్కడికైనా పో, మనిషి లేకుండా ఏం చేస్తారు? ఉత్త డబ్బుతో ఎవరు బతక? డబ్బును అనుభవించడానికి మనిషి కావాలి. మనిషి ఉంటే ఏవైనా సాధించగలడు. మనిషి డబ్బు సంపాదించగలడు. డబ్బు సంపాదించడం కాదు, డబ్బు ఉన్నది అంటే మనిషి కావాల్సిందే. మరి ఇంత విలువైనటువంటి మన మనిషి, మన చక్కటి బంధము బాంధవ్యాన్ని ఉన్నప్పుడు ఏదో చిన్న చిన్న పోట్లాటలు ఉంటే దాన్ని నువ్వు ఎందుకు విడగొట్టుకోవడం ప్రయత్నం చేస్తున్నావు? అది విడగొట్టుకునే ప్రయత్నం చేయొద్దు. పడైనా సరే 1 సంవత్సరం ఏమైనా ఇబ్బందులు ఏంటండి, ఎక్కడ జనరల్ కండిషన్స్లో విడిపోకూడదు. మరీ అసలు మన వల్ల కాదు జీవితం అనుకుంటే ఏదైనా తప్పదో, లేకపోతే అతనికి అనారోగ్యమో, లేకపోతే క్రూయల్ మెంటాలిటీ ఉందో, లేకపోతే జీవితం అసలు ముందరికి సాగదు అని అనుకున్నప్పుడు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ అయిన తర్వాత వాళ్ళే మీకు సలహా ఇస్తారు. లేదమ్మా నీ వల్ల కావట్లేదు, నువ్వు వేరేగా కొన్ని రోజులు ఉండు, తర్వాత చూద్దాం నీ పిల్లల్ని నిన్ను అని. అలా చెప్పిన కేసులు కూడా మా దగ్గర చాలా ఉండి ఓ 10 ఏళ్ళు అయ్యాక కూడా కలిసిన వాళ్ళు ఉన్నారు. అంతేకాని విడిపోవాలనే ఆలోచన మాత్రం ససేమిరా నేను వద్దు అని చెప్తాను. నన్ను కనుక నువ్వు ఈ ప్రశ్న వేసావంటే ఎంతసేపు రౌండ్ తిప్పినా సరే నేను మళ్ళా రీయూనియన్కే వస్తాను, కానీ వాళ్ళని విడిపోమని చెప్పడానికో దానికో మాత్రం నా వల్ల కాదు.
ఎందుకంటే జీవితాలు పాడైపోతాయి. వాళ్ళు మానసిక ఆనందాన్ని కోల్పోతున్నారు, శారీరక ఆనందం కోల్పోతారు. అసలు వాళ్ళు చెప్పుకోలేని విషయాలు, బయటికి చెప్పలేని విషయాలు అన్నిటినీ వదులుకోలేకపోతారు. నేను కొన్ని విషయాలు నీతోటి మాట్లాడలేను ఆన్ కెమెరా, మరి అలాంటివన్నీ ఉంటాయి వాళ్ళకు కూడా. మరి వాళ్ళు ఏమైపోతారు? ఎవరితోటి ఎక్కడికి వెళ్ళినా ఇదే బాధ రాదా? అంతే కదా. ఇక్కడ ఇప్పుడు ఇది కాకపోతే అదే వస్తుంది అక్కడ కూడా. అక్కడికి పోతే దానికి ప్లస్ అవుతుంది నీకు. కష్టము అక్కడికి వెళ్ళాక ఇంకో ప్లస్ అవుతుంది. మరి అలా ఉన్నప్పుడు నీవు ఎందుకు ఉన్న చోటనే నువ్వు అనుభవించవచ్చు కదా ఆ కష్టాన్ని. ఆ కష్టాన్ని అనుభవిస్తే సుఖం అవుతుంది. తెలుసా నీకు ఆ సంగతి? కష్టము అని అనుకోలేదనుకో, అమ్మ పర్వాలేదులే, పోనీలే ఇట్లా అన్నాను సరే ఏదో, ఇలా కాదు. దానిలో ఉండే మంచిని వెతకండి, తప్పేముంది? మన అహంకారం దేనికి? మన అహం ఎందుకు దెబ్బది? ఎప్పుడు ఎంతసేపు ఈగో ఉండకూడదు. ఈగోలో ఏం చేయాలి? ఈ గో హ్యాపీగా ఉండొచ్చు. తెలుసా? ఆయన తప్పు చేసినా నువ్వు అడ్జస్ట్ అవ్వచ్చు, నువ్వు తప్పు చేసినా ఆయన అడ్జస్ట్ అవ్వచ్చు. మీ ఇద్దరు తప్పులని ఎప్పుడు కూడా తప్పు అనుకోకూడదు. అదే పొరపాటు చేసింది, ఏముంది దానిలో, అంతే తప్ప దానికి మనము ఎప్పుడైనా మన ఇంటికి వచ్చింది ఆ అమ్మాయి అని అంటే ఆ అమ్మాయిని నువ్వు గౌరవించాలి. ఒక లక్ష్మీదేవి వచ్చింది మన ఇంటికి, కొట్లాట ఉండాల్సిందే. కొట్లాడుకోండి, బాగా కొట్లాడుకోండి, కానీ కలిసిపోండి. పగలంతా కొట్లాడుకోండి, రాత్రి అయ్యాక హ్యాపీగా కలిసిపోండి, పక్క రోజు మర్చిపోండి. అసలు కొట్లాట ఉన్నది. ఫార్వర్డ్ వద్దు. రైట్. ఎప్పుడు బయటవన్నీ తీసుకొని వచ్చి ఫార్వర్డ్ పక్కవాడికి పంపించడం, వెంటనే టగడగడగడ. కోపం వచ్చినప్పుడు సెల్ ఫోన్ పక్కన పడేయండి, దయచేసి చెప్తున్నా నేను. ఎందుకంటే సెల్ ఫోన్ మన ప్రాణాలు తీస్తుంది. పొరపాటుగా మనం ఏం చేసేస్తాం అంటే ఫోన్లో ఏదంటే అది మాట్లాడేస్తాం, తెలియకుండానే మన వాళ్ళకి మెసేజెస్ టైప్ చేసేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ మనం కలిసిపోతాం. ఈ మెసేజ్ ఎవరికైతే వెళ్తాయో వాళ్ళు మనల్ని పీకుతూ ఉంటారు. అవును, ఏమైంది ఏమైంది ఏమైంది, వీళ్ళు బాగుంటారు, వాళ్ళకి సమాధానం చెప్పలేక మనం అల్లాడుతాం. అవును. కాబట్టి మన పిల్లలు తెలుసుకోవాల్సింది ఏంటంటే మన ద్వారా చూసే పిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే కోపాలు వస్తాయి, తాపాలు ఉంటాయి, ఏదన్నా సరే కొంచెం అడ్జస్ట్ అవ్వండి. కోపం వచ్చినప్పుడు మాట్లాడకుండా మౌనం వహించండి. ఒకరోజు కాదు, 10 రోజులైనా. ఆ సమయంలో మీరు సెల్ ఫోన్ తోటి వేరే వాళ్ళకి మీ ఇద్దరి విషయం, డోంట్ ఎంటర్టైన్ థర్డ్ పర్సన్. దయచేసి చెప్తున్నా, థర్డ్ పర్సన్ని మీరు ఎప్పుడైతే ఎంటర్టైన్ చేస్తారో, అది అన్నదమ్ముల మధ్య అయినా, అక్క చెల్లెళ్ళ మధ్య అయినా, భార్యాభర్తల మధ్య అయినా, అమ్మ కూతుళ్ళ మధ్య అయినా, ఎవరి మధ్య అయినా పోట్లాట ఖాయం. ఎస్పెషల్లీ అత్తా కోడళ్ళ మధ్యలో. వాళ్ళు బాగానే ఉంటారు, తెల్లారేసరికి అత్తగారికి కోడలు కాఫీ తెచ్చిస్తుంది, అత్తగారు దోశలేసి కోడలికి పెడుతుంది, వాళ్ళిద్దరు చక్కగా ముద్దు ముచ్చటగానే ఉంటారు. మూడో వ్యక్తికి చెప్పారే, వాళ్ళు వచ్చి మీకు అగ్గిపుల్లలు వేస్తూ ఉంటారు. అవును, మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటారు. కాబట్టి థర్డ్ పర్సన్ ని ఎంటర్టైన్ చేయకండి. వండర్ఫుల్. ఏదైనా జరిగితే పొరపాటు అనుకోవాలి, కానీ అది తప్పు అని అనుకుంటే అప్పుడు ఇక అప్పుడు అది గోల కాదు, సందడిగా ఉంటుంది. చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్స్ అమ్మా.